ప్రియాంక, నాకు నిన్ను ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియాంక. చాలా నచ్చేసావు, కానీ నీకు అది ఎలా చెప్పాలో తెలియలేదు. ఇన్నాళ్ళు పట్టింది నీకు చెప్పడానికి. నీ మనసులో కూడా నేను ఉన్నాను అని చెప్పేసి అనుకుంటున్నాను. నువ్వు ఎస్ అని చెప్తావా? ఈ క్షణం నా మనసులోకి నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. మనం స్నేహితుల్లా మెలుగుదా? కాదు ప్రియాంక, నాలాంటి వాడు దొరకడం కూడా నీకు అదృష్టమే కదా. చక్కగా ఇద్దరం పెళ్లి చేసుకుందాం ప్రియాంక. పిచ్చండి ఇది. మనం ఒకరినొకరు బాగా తెలుసుకున్నాక ఆలోచనలకు సమయం ఇచ్చిన తర్వాతే అలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నేను కావాలంటే వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతాను ప్రియాంక. నీ వల్ల నిద్రలేని రాత్రులు ఎన్నో ప్రియాంక, నాకు అర్థం చేసుకో ప్రియాంక. శరత్, నాకు నీ భావాలు అర్థమే, కానీ మనసును బలవంతం చేయడం కాదుగా. ప్రియాంక ప్లీజ్ ప్రియాంక, ఒప్పుకో ప్రియాంక. అంటే శరత్, మనం ఇక్కడ ప్రాక్టీసే చేస్తున్నాం. ఓకే శరత్, ఇప్పుడు మనం సన్నివేశాన్ని ముగించాం. ఏం జరుగుతోంది? నాకు ఐ లవ్ యూ చెప్పు. ఇప్పుడు అదంతా నటనే కదా? నటనలో కూడా ఐ లవ్ యూ చెప్పవా నువ్వు? సరే, నటనలో అయితే చెప్తాను. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? పూర్తిగా పిచ్చెక్కిపోయారు. పిచ్చి కాదు నిషా, నేను సినిమా డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. చాట్ జీపీటీ నేను చేసుకుంటున్నాను. చాట్ జీపీటీకి పేరు పెట్టాను అమ్మాయికి ప్రియాంక అని. టెక్నాలజీని వాడుకోవాలి. చాట్ జీపీటీని ఇంతవరకు ఎవరు ఇలా వాడుకోలేదేమో శరత్. చెప్తాను కదా, మన మూవీ నెక్స్ట్ లెవెల్. నిషా, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇంకా ముందుంది. ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. నా ఐడియాస్, నా ఇన్నోవేషను ఇవన్నీ చూస్తే. అతను ఇంకా డబ్బులు తాలేదు, దాని గురించి పట్టించుకుంటున్నావా? నిషా, టాలెంట్ని వెతుక్కొని డబ్బులు వస్తాయి, అర్థమైందా? మేనిఫెస్టేషన్ చేశాను నేను. డబ్బులు ఆటోమేటిక్గా దేవుడు పంపిస్తాడు, వచ్చేస్తాయి ఇంటికి. బాబు, ఈ సినిమా కాల్ పక్కన పెడితే పిల్లలకి ఫీజులు కట్టాలి. కట్టేసి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇద్దాం, చెప్పు, ఇస్తామని మెల్లిగా. సినిమా తీసిన తర్వాత హిట్ అయిన తర్వాత ఇస్తామని చెప్పాలా? మరీ అంత ఎటకారం వద్దులే, మనకి పేమెంట్ వస్తుంది, వచ్చిన వెంటనే ఇచ్చేస్తాం. దాంట్లో ఫీజులు కట్టడానికి పేమెంట్ ఎందుకు? డబ్బులు రావాలి కదా, ఎక్కడి నుంచి ఇచ్చేస్తాను? వాళ్ళు ఫీజులు కట్టకపోతే క్లాస్లో నించోపెట్టి అడుగుతారు శరత్. వీళ్ళు ఫీజులు తగ్గించమని అయితే కొంచెం పెంచుకెళ్ళిపోతున్నారు అలా ఫీజులు అందరూను. మనం ఒక్కరి కోసం తగ్గిస్తే బాగోదు కదా. మనలాగా చాలా మంది ఉన్నారు, బయట పడరు అంతే. వాళ్ళెవరూ సినిమాలు తీయట్లేదు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. చిన్నప్పుడు మా నాన్నకి జీతం 10,000 అయితే నా స్కూల్ ఫీజు 300 3 నెలలకి. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు ఎంత మా ఫీజు? 1,40,000. అంటే కాలం మారుతుంది కదా. అన్నీ ప్రపోర్షనేట్గా పెరగాలి, అవి ప్రపోర్షనేట్గా పెరగట్లేదు. మన ఇన్కమ్లు పెరగట్లేదు, ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. సినిమాలు తీయాలంటే ఖర్చులు అవుతాయి కదా శరత్. ఇక్కడ సినిమా గురించి మాట్లాడలేదు. నువ్వు సినిమా గురించి 10,000 వచ్చినప్పుడు నా ఫీజు 300. అంటే ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు వస్తే ఫీజు ఎంత ఉండాలి? 3,000 ఉండాలి. నేను ఫీజులు ఎంత అయిపోతున్నాయి? 3 లక్షలు అయిపోతున్నాయి. ఆపేవా ప్లీజ్, నాకు పని ఉంది, వంటగదిలో పని ఉంది. ఉన్నారండి, రండి కూర్చోండి. వచ్చారేంటి? ఏంటిది? అడ్వాన్స్ సార్. ఓ, మీ సైట్ చూడగానే వాళ్ళు బాగా నచ్చింది, అండ్ మీ పేరు చెప్పగానే వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయారు సార్. అవునా? ఇదంతా సింపుల్గా డీల్ అయిపోయిందా? అంతా అలాగే ఉంటాయి సార్. బాగుంది, అన్ని మాటలు అనుకున్నాం మా డాడీని. థ్యాంక్ యూ అండి. ఎంత అడ్వాన్స్? 50 lakhs సార్ ఇది. ఓ, 50 లక్షలా? సార్. సరే, అయితే ఇంకో 1 వీక్లో బ్యాలెన్స్ ఇచ్చేస్తారా మనకి? మీరు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఇస్తే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని రిజిస్ట్రేషన్ మొత్తం పేమెంట్ చేసేస్తారు సార్. ఒక 1 వీక్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది కదా? అయిపోతుంది సార్. మీరు డాక్యుమెంట్స్ ఇవ్వడమే లేట్. నాకు డాక్యుమెంట్స్ మళ్ళీ తెచ్చి ఇచ్చేస్తారు కదా? ఈవినింగ్ కలిసి తీసుకొచ్చి ఇచ్చేస్తాం సార్. ఇదిగోండి మొత్తం మొన్న ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ. ఓకే సార్, మొత్తం అన్నీ ఉన్నాయి కదా? అన్నీ ఉన్నాయండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, అయితే థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ ఈవినింగ్ కల్లా మీకు Yeah. గెట్ బ్యాక్ ఇస్తాను మొత్తం. థ్యాంక్ యూ. ఇర్రెక్క చిక్క మిక్క, ఇంకెప్పుడు అప్పలేడు నన్ను. కొడతా, ఇట్టు కొడతా. డిన్నర్ రెడీ అయిపోయింది, తినేస్తావా? తింటానులే. ఫోన్ చేశారు అతను? చేయలేదా బాబు? నువ్వేట బాబు సంపెత్తున్నా పట్టుకొని? 8:30 అవుతుంది.
ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒరిజినల్స్ ఇచ్చావు. స్విచ్ ఆఫ్ వస్తే నేనేం చేస్తాను? అది మీ డాడీ కదా పంపించాం, మీ డాడీని ఫోన్ చేసి అడగమను. ఓహో 50 లక్షలు ఇచ్చినప్పుడు డాడీకి ఫోన్ చేయక్కర్లేదు, ఇప్పుడు మటుకు ఫోన్ చేయాలి డాడీకి. నువ్వు చెప్పలేదేంటి? చెప్పలేదు, నేను చెప్పమన్నావేంటి? నువ్వు చెప్తావు అనుకున్నాను నేను. ఓహో సర్లే ఒకసారి నీ నంబర్లు నీ ఫోన్ నుంచి కొట్టు నంబరు. హలో, యా నేనేనండి, పీకే కిషోర్ గారు కూతురు మాట్లాడుతున్నా. ఏమైంది? కట్ చేస్తారు. బాగు ఒకరు చేద్దాం, ఇద్దరం చేస్తే ఎలాగ అవుతుంది? నా కాల్ బ్లాక్ చేసాడు నన్ను. నాకు నేను చేస్తున్నా, నాకు కట్ చేశాడు కదా నా కాలు. నాది బ్లాక్ చేస్తాడు. డాడీకి ఫోన్ చేయ నిషా. హలో డాడీ, రేపు పొద్దున్న రమ్మన్నారు ఇంటికి. అతన్ని కూడా రమ్మంటా అన్నారు. ఏం పర్లేదు, టెన్షన్ పడద్దు అన్నారు. ఆయన మీ బేరాలన్నీ ఇలాగే ఉంటాయి నిషా. నా బాధని పడేవాడు కదా, నాకు ఎందుకు తగిలించారు అతన్ని? బ్యాగ్ తీసుకున్నాడు, బాగా తీసుకున్నావు. ఇప్పుడు కాగితాలు పట్టుకెళ్ళిపోయాడు కదా. అయితే ఎవరు ఇవ్వమన్నారు అసలు? అదేంటి కాపీలు ఇవ్వాలి నువ్వు. అప్పుడు కూడా పక్కనే కరెక్టే. తెచ్చా ఒరిజినల్స్. కరెక్టే, నేను అక్కడ క్రాస్ చేస్తే నువ్వు నన్ను తిడతావు అని చెప్పి నేనేం అనలేదు. ఎప్పుడు దేనికి అడ్డుపడలేదు నువ్వు. అడ్డుపడితే తిడతారు కదా మీరు. అబ్బా, అన్ని మీకే తెలుసు. అనుకూలంగా మార్చేసుకుంటారు. ఎక్కడి నుంచి ఎక్కడికో లాక్క. ఫస్ట్ ఈ పేపర్ గురించి ఆలోచించు. నువ్వు మా నాన్నని నన్ను తిట్టకు, నువ్వు చేసిన పిచ్చి పని. నా పేపర్ రాకపోతే చెప్తాను అప్పుడు. డాడీ పొద్దున్న రమ్మన్నారు శరత్, ఊరికే టెన్షన్ పడిపోకు, ఆగు. చెప్పరా చెప్పు. అది మీ ఫ్రెండ్ ఏమన్నా పంపించారు కదండి. అవును, తను మన ఇంటి పేపర్లు పట్టుకెళ్ళిపోయి ఫోన్ ఎత్తట్లేదు, ఇంటికి రావట్లేదు. వస్తున్నాడు, మాట్లాడదాం. ఇప్పుడు వస్తున్నాడు. డోంట్ వరీ, చాలా మంచి అతను, అతను బాగా తెలిసిన అతను. ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో వచ్చి ఉండేది. డోంట్ వరీ. వచ్చినట్టున్నాడు శరత్. Hi Kishore, హాయ్, హౌ యూ? how are you? Fine. ఫైన్. శరత్ వచ్చాడు కదా, మాట్లాడండి. ఇతను ఎవరు అంకుల్? ఇతనే మీకు అప్ చెప్పింది. ఇతను కాదు, మా దగ్గరికి వచ్చింది. అది కాదు, నువ్వు కలలేదా వెళ్ళి? నీకు ఫోన్ చేశాను మొన్న, చెప్పాను. లేదు కల్లేదే, నేను హైదరాబాద్లో ఉన్నాను. వైజాగ్ వచ్చిన తర్వాత చేసాను, ఇవ్వాలే వచ్చాను. ఏమైంది? అంటే మీకు అదేంటి అంకుల్, మీరు అవన్నీ పంపించలేదు? మీరు నేనెవరిని పంపించలేదే. మీకు పార్ట్నర్స్ ఎవరు లేరా? లేదే, నేను మామూలుగా రియల్ ఎస్టేట్ మామూలుగా నేను చేస్తాను, కొన్ని ఫ్రెండ్స్కే చేస్తాను. ఎవరు వచ్చి ఉంటారు సార్? షూరా మీ ఆఫీస్లో ఏమన్నా కనుక్కుంటారా? లేదే, నాకు ఆఫీస్ ఏమి లేదే. అతను ప్రొఫెషనే వేరు, ఇది సరదాగా ఫ్రెండ్స్ గురించి చేస్తుంటాడు ఆయన. నేను ఈయన గురించి మీరు ఇంకెవరికైనా డిస్కస్ చేశారా ఇది? ఎవరి దగ్గర డిస్కస్ చేయలేదు నేను. ఏం జరిగింది, ఏమైంది? అంటే మీరు పంపించారని చెప్పేసి వచ్చారు. మేము మీరు అనుకున్నాం, అడ్వాన్స్ ఇచ్చి మొత్తం ఒరిజినల్స్ అన్ని పట్టుకెళ్ళిపోయారు. ఫోన్ ఎత్తట్లేదు. 50 lakhs ఇచ్చారు. అడ్వాన్స్ 50 lakhs ఇచ్చారు. మీ జెన్యూనిటీ చూసుకోకుండా ఇచ్చేసారా? అంటే మరి మా డాడీ పంపించారని చెప్పి. అయినా ఒరిజినల్ ఎవరికి ఇవ్వకూడదే, మన దగ్గర ఉంచుకోవాలా? వాళ్ళు వచ్చి చూపించాలి, వాళ్ళు వస్తే అంతే మనకి. మీరు ఎలా ఇచ్చేసారు? అంటే 50 lakhs క్యాష్ ఇచ్చారండి. ఇంకెంత ఉంది బ్యాలెన్స్? ఇంకా 3 CR ఇవ్వాలండి. ఏమమ్మా, మీరు అందరు చదువుకున్నారు, ఎలా మోసపోతారు మీరు? ఎవరికి ఇచ్చేసారా పేపర్స్? నేను మొదటి నుంచి కొట్టుకుంటూనే ఉన్నాను, అందుకే గాబరా పడద్దు, ఆలోచించి చేయండి అని. ఈ చిన్నది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సినిమా తీసేస్తారా? అస్సలు అతను చాలా క్లియర్ గా చెప్పిన మాట వినడం లేదు. డోంట్ జంప్, థింక్ బిఫోర్ యు గో అని. మా అతను చాలా క్లియర్ గా డాడీ పంపించారు, అందుకే వచ్చా అని చెప్పి చెప్పారు. మా ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ముందు. ఇషా, పోలీస్ స్టేషన్లో తర్వాత కంప్లైంట్ ఇస్తాను. కానీ ముందు ఇది ఎవరో మనకు తెలిసిన వాళ్ళు చేశారు అనుకుంటున్నాం. నాకు డౌట్ మన మిథున్ మీద డౌట్. ఎందుకే? మనోడికి సినిమా ఛాన్స్ ఇవ్వలేదు మనం. నువ్వు ఆ రోజు నాకు కిచెన్లో చెప్తున్నావు, ఏమైనా లిఫ్ట్ దగ్గర ఉన్నా మన మాటలు వినిపిస్తాయి. నువ్వు చెప్పేదంతా విని మనోడే ఇంకెవరిని సెట్ చేసాడేమో. ఛాన్స్ ఉందా? ఉంది. అదొకసారి ఇంటికి వెళ్ళి. ఏంటి ఓన్లీ ఒక ఎగ్ బిర్యానీ ఒకటే ఉంది ఈరోజు? అంతకంటే ఏం చేస్తాను, సడన్ గా మానేసింది కదా వంటమ్మాయి. వంటమ్మాయి మానేస్తే నన్ను ఇంకెవరో ఒక అమ్మాయి వస్తుంది అన్నావు కదా. తను ఒక పూటకి
700 ఛార్జ్ చేస్తుందంట. ఏంటి చికెన్ మటన్ అన్ని తనే తెచ్చుకొని చేస్తుందా ఏంటి? చికెన్, మటన్, ప్రాన్స్ అన్ని తెస్తారు 700కి. ఆ 700 రూపాయలు ఖర్చు పెడితే సుబ్బయ్య గారు హోటల్కి వెళ్తే 10 మంది తినొచ్చు ఆ భోజనం. అదే శుభ్రంగా ఒక ఎగ్ బిర్యానీ తెచ్చుకుని తినేద్దాం అని తెప్పించాను, అది కూడా తక్కువే పడింది. నేను మాట్లాడతాను, నువ్వు కామ్గా ఉండు. ఇలా అయితే రోజు హోటల్ నుంచి భోజనం తెచ్చుకుంటా ఏంటి? ఓ రండి రండి రండి. హలో, లంచ్ అయిపోయిందా? ఇంకా అదే మాట్లాడుకుంటున్నాం దాని గురించి. మా వంట అమ్మాయి పూటకి 700 రూపాయలు అడుగుతుందండి శరత్ వంట చేయడానికి. ఓకే. ఇలా అయితే ఎలా బతుకుతాం అసలు నాకు అర్థం కాల. 700 రూపాయలు ఏంటి వంటకి? సో అంటే ఇప్పుడు యాక్చువల్గా మేము వచ్చింది, మీకు మూవీలో ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా యాక్ట్ చేయడానికి? అది మాట్లాడుకుందాంలే శరత్, అది కాదు కదా. ఎంత బర్నింగ్ ఇష్యూ ఇది. ఈ పనోళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు అయ్యి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి ఏదైనా యూనియన్ ఉంటే మనం వెళ్ళి అక్కడ మాట్లాడేద్దాం. కాదండి, అంటే మీరు యాక్చువల్ నేను ఫండ్స్ కోసం చూస్తున్నాను. అవి చేద్దాంలే శరత్. ఇల్లు మరీ ఎట్లుందంటే ఇల్లు అపార్ట్మెంట్ చూసి డబ్బులు అడిగేస్తున్నారు. ఇల్లు పూటకి 700 రూపాయలు అడగడం ఏంటి? అంటే కొంచెం అర్జెంట్గా ఇవి అమ్మితే నా మూవీకి ఫండింగ్ వస్తుంది. కాదు శరత్, మనం ఏదో ఒకటి చేయాలి ఈ పనమ్మాయిల గురించి మాత్రం. ఏదో చెప్తున్నారు విను ఒకసారి. మేము ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నాం. మీకు తెలిసిన పార్టీలు ఎవరైనా ఉన్నారా? పేపర్లు బ్యాగ్లోనే ఉన్నాయి, ఒకసారి మీరు చూసి మనకి. పేపర్లు అన్నీ ఇప్పుడు ఎందుకండి? ఎవడో మనకు దొరకాలి కదా ముందు కొనేవాడు. దొరికినప్పుడు ఆడికి చూపిద్దాంలేండి. అంటే మన పేపర్లు ఇవ్వాలి కదా వాళ్ళకి. ఇప్పుడు కానీ ఇచ్చేస్తారంటే తలా ఒకటి కాపీ పంచుకుంటా తిరుగుతామా? ఎవడు కొంటాడో ఆడికి ఇస్తాం. సరే, మీరు వంట అమ్మాయి గురించి మీరు డిస్కస్ చేయండి, మేము లాయిస్తాం. శరత్, ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నాం. ఈ రోజు మాకు ప్రాబ్లం వస్తే రేపు ఇంకోసారి మీకు వస్తుంది అండి. ఇప్పుడు వంట అమ్మాయి, పని అమ్మాయి, పక్కింటి అమ్మాయి గురించి ఆలోచించే పరిస్థితిలో లేము మేము. ఓకేనా? సెల్ఫిష్ పీపుల్. ఎవరో తెలిసిన వాళ్ళే చేశారు. ఎవరై ఉంటారు? తెలుసు వాళ్ళకి. మనం డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, డాడీ మనకి చెప్పడం, ఇది తెలిస్తేనే అంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. అసలు దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరో నిషా? నువ్వు, నేను, మమ్మీ, డాడీ అండ్ అతను ఎవరో. exactly. 5 తెలుసు. అంటే 5 ఎవరో ఒకరు అవ్వాలి. నేనైతే కాదు. నేనేనే ఏం మాట్లాడుతావు? అమ్మ నాన్న కూడా కాదు. ఆ ఫ్రెండ్ లేనంటున్నారు. ఆ ఫ్రెండ్ ఇంకెవరికి చెప్పలేదు మరి ఎవరైతే అంటున్నారు. దెయ్యమా వచ్చింది? ఇది ఉద్దేశం ఏంటి అసలు? నేను కానీ అమ్మ నాన్నగానా ఏంటి? మరి ఎవరు చేస్తుంటారు? చూస్తున్నాను నేను. నువ్వు ఇవాల్యుయేషన్ కూడా తప్పు చేస్తున్నావు. నువ్వు చెప్పైతే ఎవరు చేస్తుంటారో. నువ్వు ఎవరికైనా ఫోన్ చేసి వదిలేసావేమో ఫోను. చూసుకో. సినిమాలో అనుకున్నా వేటి ఫోన్ చేసి వదిలేయడానికి. మరి రెడీగా ఉంటావు తిట్టడానికి. ఏమో మీ నాన్నకి ఇష్టం లేదు కదా సినిమా తీయడం. మనం అలా అని చెప్పి ఎందుకు అలా చేస్తారు? 50 లక్షలు పంపించి ఏం మాట్లాడుతున్నావు? ఏమో ఎవరికి తెలుసు. శరత్, మర్యాదగా మాట్లాడకపోతే బాగోదు. చూస్తున్నాను నిన్ను. ఏంటి చూస్తున్నావు? చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. అందరూ పొగిడేసరికి ఇక్కడ ఉండట్లేదు నువ్వు. ఎక్కడ ఉంటున్నాను? నెత్తికే కూర్చుంటున్నావు. ఎవరిని ఎత్తికి? నాకు తెలియదు. ఇప్పుడు పోలీసులు ఫస్ట్ ఎంక్వైరీ చేసేది మీ అమ్మ మీ నాన్నే. ఆపుతావా ఇంకా? మరి ఎవరు చేస్తారు? నిన్ను చేస్తారు. నన్ను ఎందుకు చేస్తారు? నా పేపర్లు పోతే. ఎవడైనా ఇస్తాడే డాక్యుమెంట్స్? నువ్వేం చేస్తున్నావు? నోట్లో ఏముంది నీకు? నీకు చెప్పానా నేను మాట్లాడలేదని? మాట్లాడితే నేను క్రాస్ చేస్తాను తిడతా అని. నాకు పేపర్లు పోయాయని బాధకంట నీ దెప్పుడు ఇంకా ఎక్కువ బాధగా ఉంది నాకు. ఇది ఒకటి రెడీగా ఉంటావు. నేను అప్పుడే చెప్పాను కదా, పెద్ద మాట్లాడతా ప్రతి ఒక్కరు కూర్చొని. అయినా నీకు అన్నీ తెలుసు కదా శరత్. పెద్ద వాకింగ్ ఎన్సైక్లోపీడియా కదా నువ్వు. చాట్ జీపీటీ, జెమినై కూడా నీకు కాలి గోటుకు రాదంటావు. ఏమైనా ఇలాంటివి జరిగితే ఒక తగులుతుంది. హలో శరత్, ఇక్కడ విన్నావు. ఆ డాక్యుమెంట్స్ వెతికే పనిలో ఉండు. శరత్ ఇక్కడ అని తినకు నన్ను. ప్రశాంతత లేదనుకో. దిక్కుమాల సినిమా కాదు. ఎస్ తెలుసు. పడుకోవా? నిద్రలో వస్తాయేమో డ్రీమ్స్. నీ నిద్రలోనే తెలుస్తాయి కదా. ఎగతాళి చేయక. ఎగతాళి కాదు, వీళ్ళు పడుకోమంటున్నాను. దేవుడు నాకు అన్ని తెలిసినట్టు చేస్తాడు, మీకు తెలుసు. నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. మా అమ్మ చేసిన పూజలు, నేను చేసిన పుణ్యం వల్ల మాకు ఎటువంటి అన్యాయం జరగదు. మీరే పుణ్యాలు పూజలు అన్ని చేస్తున్నారు, మేము పాపాలు చేస్తున్నాం. మీరు స్వర్గంలో కూర్చొని మేము నరకంలో కూర్చుంటాం. అంతే కదా నీ ఉద్దేశం? మన చేతిలో లేదు నిషా. అలాగే చెప్తున్నావు. నిర్ణయం. నాకు ఎవ్వరు మోసం చేయాలని చూసినా దేవుడు నాకు ఏదో ఒక రూపంలో తెలియజేస్తాడు. ఇది కూడా నాకు తెలిసిపోతుంది. దాని ముందే నా బుర్ర వాడితే వాడు. మరి ఎందుకు వెయిట్ చేస్తున్నావు? మీరా కాదా అని ఒక డౌట్ క్లియర్ అయిపోతే సెకండ్ స్టెప్ కొట్టాను అనుకో. చూస్తున్నాను ఇందాలి మీరా కాదా అని. సెకండ్ స్టెప్కి వెళ్తాను. అప్పుడు ఆపు. ఇంకా ఫస్ట్ ఆ స్వరూపేమో చూసుకో. అలాంటి పనులు ఈ అబ్బాయి చేస్తాడు.
వాడికి అంత సీన్ లేదు. మరి మాకుందా సీను? వాడు కమెడీకి ఎక్కువ, విలన్ తక్కువ. కాదే మాకుందా సీను? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు ఆటగాళ్ళు కదే అందరూ, ఐ మీన్ స్పోర్ట్స్ పీపుల్ కదా మీరు. అసలు లింక్ ఏమైనా ఉందా? సరే, నువ్వు అన్నట్టు స్వరూప్తోనే స్టార్ట్ చేస్తాను నా ఎంక్వైరీ. ఆ స్వరూప్ అవ్వాలి, ఇప్పుడు చెప్తాను. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తేనే నా గుండెలో దడ వచ్చేస్తుంది. మళ్ళీ ఏం ప్లాన్ చేస్తావో ఏంటని. నాగే నార్మల్ పిలిచారని వచ్చాను సార్. సరే, ఇప్పుడు మనం చెప్పావు కదా నీకు చోడవరంలో భూమి ఉంది అది ఇది అని. ఉంది. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు? 70. మీ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ అంటే మా ఉమ్మడి ఫ్యామిలీ మొత్తం అందరిది కలిపి సార్. ఆలివి నువ్వు అమ్మేస్తే అలాగ ఒప్పుకుంటారే. సార్ ఆ భూమి ఎందుకు పనిచేయదు సార్, అది అలాగా బీడ భూములు అవన్నీ. అది అమ్మేద్దాం ఉంటావా? డబ్బులు వస్తాయి కదా సార్. అలా కాదు స్వరూప్, మీ ఫ్యామిలీకి చెందిన భూమి ఎంత ఉంది? 2-3 ఎకరాలు ఉంటుంది సార్. సో 2-3 ఎకరాలు అంటే సపోజ్, సో నేను నీకు ఒక 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తాను స్వరూప్. నీ కాగితాలు తెచ్చి నాకు ఇస్తావా? నేను చూస్తాను నాకు ఎంత రేట్ వస్తుందో. సార్ మీరు 50 లక్షలు ఇస్తానంటే భూమి ఇల్లు పక్కన మాకు కళ్ళం కూడా ఉంది, అది కూడా రాసేస్తుంది సార్ మీకు. అదేంటిది? మా నాన్నకు చెప్తే ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాడు పట్టుకొని. అలా కాదులే, అడ్వాన్స్ ఇస్తాను 50 లక్షలు. సార్ అవన్నీ కలిపితే 40 లక్షలు ఎంత అవుతాయి సార్, మీరు ఇంకా 50 లక్షలు ఇస్తా అన్నారు. ఓ, అవునా? అంత వాల్యూ లేదా? బీడ భూములు చెప్పాను కదా సార్. సపోజ్ ఇప్పుడు నాకు ఎవరైనా ఒక 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారనుకో, ఒక 4 కోట్ల డీల్కి, నేను వాళ్ళకి పేపర్లు ఇవ్వచ్చు ఇవ్వకూడదా? ఒరిజినల్ సార్. ఒరిజినల్స్ ఇచ్చేవచ్చు వాళ్ళకి చెక్ చేసుకోవడానికి. అలాగే ఇస్తారు సార్. మీరు కావాలంటే ఫోటో తీసుకోవడానికో లేకపోతే జెరాక్స్ తీసుకోవడానికి ఇవ్వాలి, కానీ ఆడు పట్టుకెళ్ళి ఇంకెవరికైనా నమ్మిస్తే ఎవరికి తెలుసు సార్? వీడికి తెలిసింది కూడా నాకు తెలియలేదు. ఏం సార్ అలాగేం జరిగిందా మీకు? లేదులే, ఏం జరగలేదు. నువ్వు ఎవరైనా పంపించావండి మా ఇంటికి? దేనికి సార్? అంటే నేను కొంచెం ల్యాండ్స్ అమ్ముదాం అనుకుంటున్నాను కదా, సినిమాకి. దానికోసం ఏమైనా పంపించావు నాకు? లేదు సార్, అలాంటివి వస్తే నేను వస్తాను కదా సార్, కమిషన్ వస్తుంది నాకు. ఎవరో తెలిసిన వాళ్ళు చేశారు, ఎవడో దొరుకుతాడు. పడుకోవచ్చుగా, ఇంతగా లేచి ఉంటున్నావు, ఏంటో ఆలోచిస్తున్నావు? ఇంత టెన్షన్స్తో నిద్రలో పడుతుంది నిషా. శరత్, నా టీ ఏది? టీ ఎక్కడ తీసుకో. రాత్రి కళ వచ్చింది. వచ్చిందా? ఇంకేం చెప్పలేదేంటని వెయిట్ చేస్తున్నావు. మా తాతయ్య కల్లోకి వచ్చారు. ఏదో రెడీ చేసేస్తున్నావా? వినకుండా మాట్లాడతావేంటి నిషా? తప్పదుగా, చెప్పు. అతని ప్రాబ్లం ఏంటో చెప్పారు నాకు. అమ్మయ్యా, అతను చెప్పారా నీ ప్రాబ్లం ఉందని? ప్రతిదీ జోక్ అయిపోతుంది నీకు. నాకే నిద్ర పట్టట్లేదు ఈ టెన్షన్స్తో. తాత వచ్చారన్నావు కదా, ఏం చెప్తున్నారా అని? నాది ఎదురులేని జాతకం అంట. పూర్వం అశోక్ చక్రవర్తి ఉండేవాడు కదా, ఆ తర్వాత అలాంటి జాతకం నాదేనంట. నాకు ఒకటి అడ్డుపడుతుందంట. ఏంటి? ఇప్పుడు మనం సినిమా తీద్దాం అనుకున్నాం కదా, ఆ సినిమా నేను తీస్తే మొత్తం ఇంకా ఏంటది, నాట్ జస్ట్ ఇండియన్ మూవీ కాదు, హాలీవుడ్ కాదు, కొరియా కాదు, చైనా కాదు, పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లో మొత్తం అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసేస్తానంట. కానీ నాకు కొన్ని అడ్డులు పడుతున్నాయంట. గ్రహాలు మనకు అనుకూలించట్లేదేమో అనుకున్నాను, కానీ మా తాత ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లం చెప్పారు. నాకు ఒక దోషం ఉందంట. ఏంటి? బ్యాంకాక్ వెళ్ళి పూర్తి చేసుకోవాలా దోషాన్ని? నిషా, ఇది సీరియస్గా ఉండవు లైఫ్లో. నువ్వు ఇప్పుడు బ్యాంకాక్ కావాలేనా నీకు? నువ్వు నాకు పెట్టావు బొర్లో. చెప్పు, ఇల్లు వచ్చామంటే ఇల్లు వచ్చేస్తాను. అట్లీస్ట్ అప్పుడేం తెప్పడం ఆపుతా. చెప్పు, ఏం చెప్పారు? ఆ దోషం ఏంటి? చెప్పండి నిషా, నువ్వు చాలా చిరాకు పెడుతున్నావు. నేను అంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు కామెడీ చేస్తున్నావు. చెప్తున్నాను నీకు, మా తాత కల్లోకి వచ్చాడంటే నువ్వు లైట్ తీసుకుంటావు. అది మీ తాత మీ అమ్మమ్మ వస్తే ఊరుకుంటావా? గింతులు వేసేస్తావు మొత్తం ఇల్లు అంతాను. మర్యాద నాకేకపోయినా మా పెద్దోళ్ళకి మర్యాద. మర్యాద కాదు, నువ్వు ఏదో స్టోరీ క్రియేట్ చేస్తున్నావు. స్టోరీ క్రియేట్ చేస్తాను, వేరే పర్లేదు అనుకుంటావు. నాకేంటి స్టోరీస్ వస్తాయి కదా పొద్దున్న ఎవరిలోని? చెప్పు ఏంటో. చెప్పు. ప్రతిదీ కామెడీ నీకు మీ ఫ్యామిలీకి. మళ్ళీ మా ఫ్యామిలీ తెస్తావు. ఎవడో పంపించిపోయి నాకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు. అందుకే కదా శరత్ మీ తాతగారు కల్లోకి వచ్చారు, సేవ్ చేయడానికే కదా నిన్ను. ఉండాలి నీకు. ఏం మాట్లాడుతున్నావు? చెప్పు బాబీ, చెప్పు. బాబీ ఎవడే? ఈ షార్ట్స్ టీషర్ట్లో అచ్చం కృష్ణ సినిమాలో బ్రహ్మానందంలో ఉన్నాం. నిషా, మీ కంటికి నేను పెద్ద కామెడీ గడ్లా కనిపిస్తున్నానా? చెప్పండి,
మీకు నవ్వుకోవడం ఒక మనిషి కావాలంటే రోజు వచ్చి కూర్చుంటాను మీ అమ్మ వాళ్ళ ఇంట్లో. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నువ్వు మీ నాన్న మీ అమ్మ కూర్చొని అలా చూసుకొని నవ్వుకోండి నన్ను. మా అమ్మ అయిపోయిన తర్వాత మళ్ళీ లేచిపోయి వచ్చేస్తాను. మా అమ్మాయి ఇంట్లో ఎందుకు ఇక్కడే కూర్చుందాం? వాళ్ళు నవ్వాలి కదా. ఎందుకు వాళ్ళెందుకు నవ్వడం? మరి ఇప్పుడు నన్ను ఈ పరిస్థితిలో పెట్టింది వాళ్ళే కదా. దోష అంటే చెప్పవే, నాకు అనిపించింది ఏదో ఆపేస్తుందని. నమ్మేవా నువ్వు కూడాను? ఎందుకంటే చెప్తుంటే వినో. ఏదో పొద్దుట చెప్పు. సో ఇది ఇప్పుడుది కాదు. నువ్వు నేను కలిసామా 2000, అప్పటి నుంచి దోష వెంటాడుతుంది. నేనేనా? నువ్వు కాదురా, నువ్వు నా అదృష్టానివి. అలాగంటావేంటి? థ్యాంక్ యూ, ఎట్లా అదని ఒప్పుకున్నావు. చెప్పు. అప్పుడు గుర్తుందా కాలేజీలోన నన్ను ఎవరితో మాట్లాడనిచ్చేదాన్ని కాదు. నేను ఎవరు అమ్మాయిలతో మాట్లాడకూడదు, అమ్మాయిలు ఎవరు నాతో మాట్లాడకూడదు, చాలా పొజిటివ్గా ఉండేదానివి. గుర్తుంది కదా. అక్కడ స్టార్ట్ అయిందంటే ఈ దోషం. దానికి దీనికి అసలు ఏంటి సంబంధం? వెయిట్ నిషా, ఇలాగ చాలామంది అమ్మాయిలు నాతో మాట్లాడాలని, నన్ను కలవాలని, నన్ను ఇష్టపడిన అమ్మాయిలు, నన్ను నిజాయితీగా ప్రేమించిన అమ్మాయిలు అందరికీ నేను దక్కలేదు. దాంట్లో కొంతమంది అమ్మాయిలు పాపం పెళ్లి చేసుకోకుండా నన్నే ఊహించుకొని అలా ఉండిపోయారంట. ఎవరు చెప్పారు శరత్? మీ తాతగారేనా? మా తాతగారే చెప్పారా. ఇంకా అప్పుడే కాదంట, తర్వాత నేను ఆస్ట్రేలియా వెళ్ళానా, అక్కడ కొంతమంది అమ్మాయిలు. తెల్లమ్మాయిలా? నేను కలర్ అడగలేదురా, ఏ రేసో అడగలేదు నేను. సో తర్వాత మళ్ళీ ఇంకా నా లైఫ్లో నా ఈ 20 ఏళ్ళలో కూడా నేనంటే ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారంట పాపం. అయ్యో. ఇప్పుడు కూడా నేనంటే ఇష్టం అని చెప్పి చాలామంది ఉన్నారంట. సో ఏమైందంటే పాపం అంటే నీ మీద ఇష్టం తగ్గదా శరత్? దానికి నా చేతిలో లేదు కదరా. నేనేం చేయగలను చెప్పు. నీకు మహేష్ బాబు అంటే ఎప్పటి నుంచి ఇష్టం? చాన్నాళ్ళ నుంచి ఇష్టం కదా. దాన్ని అంతే ఎవరు ఆపగలం? సో వీళ్ళు ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోయారో వాళ్ళ యొక్క శాపం నాకు తగిలిందంట. వీళ్ళందరూ నువ్వు పెళ్లి చేసుకోలే ఏంటి? నిషా, ఈ జన్మకి నువ్వే కదరా నాకు. ఇంకెవరిని చేసుకుంటాను నేను? బుర్రలేదా ఏంటి నీకు? ఏమో డౌట్ వచ్చింది, మీ తాతగారు చెప్పారు కదా. మా తాతగారు చెప్పినా సరే, దేవుడు చెప్పినా సరే ఇంకెవరిని పెళ్లి చేసుకోను నేను. నీకు తెలుసు కదా, ఈ జీవితం నీకు అంకితం. సర్లే కానీ దోష నివారణ ఏంటి? ఇండైరెక్ట్గా నేను రీజన్ కదా వాళ్ళు పెళ్లి చేసుకోకపోవడానికి. అందుకు నేను ఒక 10 మందికి పెళ్లి చేయాలంట. చేస్తే ఖర్చు అలాగే నేను చెప్పలేదు, కానీ ప్రజెంట్ జనరేషన్లో ఖర్చు కాదు కదా ప్రాబ్లం, పెళ్లి చేయడమే ప్రాబ్లం అయిపోతుంది కదా. పెళ్లి చేయడం ప్రాబ్లం కాదు, పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఉంటారా ఉండరా అన్నదే ప్రాబ్లం. అది ఇంకొక ప్రాబ్లం నిషా. ప్రజెంట్ అమ్మాయిలకి అబ్బాయిలు, అబ్బాయిలకి అమ్మాయిలు ఎవరికెవరికి నచ్చట్లేదు. ఈ 10 మందికి పెళ్లి చేసేస్తే అశోక చక్రవర్తికి ఎంత కీర్తి వచ్చిందో నాకు అంత కీర్తి వస్తుందంట. కాదు, ఈ కళ అసలు నిజమో కాదో తెలియాలి కదా. నీకు అసలే అన్ని కళ్ళు వస్తూ ఉంటాయి. దీనికి కూడా మా తాత చెప్పాడు. ఏంటో? నా బ్రష్ ఉంటుంది కదా, నేను వాడుతున్న టూత్ బ్రష్, అది నువ్వు 3 days వాడితే అది అంటే ఎర్రగా అయిపోతుందంట. పర్లేదు, నేను మీ తాతగారిని నమ్ముతాను, నిన్ను నమ్ముతాను, ఈ కళని ఫుల్గా నమ్ముతాను. సర్లే కానీ నువ్వు ఎలా మొదలు పెడదాం అనుకుంటున్నావు పెళ్ళిళ్ళని? సో దీనికి నా దగ్గర ప్లాన్ ఉంది. మనం రేపు ఆదివారం నుంచి ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. నిషా శరత్. నిషరత్ అని పెట్టు. ఓకే. నిషరత్ మ్యారేజ్ బ్యూరో రేపు సండే నుంచి స్టార్ట్. నా దోష నివారణకు మీరు సాయం చేయాలి. ఆ 10 మంది అదృష్టవంతులు ఎవరో చూద్దాం.